నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేటలో GHMC కార్మికుల ఆందోళన. అవినీతి ఆరోపణలపై కన్నీటి పర్యంతమైన మాజీ మేయర్ పారిజాత. పాత బస్తీలో కల్తీ నీటి గోదాంపై దాడులు. డోర్నకల్లో నానావత్ భోపాల్ నాయక్ జన్మదిన వేడుకలు. జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం. బస్తీ వాసులకు బాసటగా నిలుస్తామంటూ BRSP విద్యార్థి సంఘం. రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని. హైదరాబాద్ నగరం ఎంతో మంది కుస్తీ వీరులను అందించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్ ఛాంపియన్స్ గా నిలిచారని తెలిపారు. హైదరాబాద్ కోటిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్స్ లో అండర్-17 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రేజింగ్ ఛాంపియన్షిప్ పోటీలను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల యువత ప్రతిభ ఉన్నప్పటికీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. కుస్తీ పోటీల వల్ల శారీరక దృఢత్వంలో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఒక ప్రణాళిక రూపొందించి కుస్తీ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుస్తీ పోటీల్లో అండర్-17 ఆంధ్ర కేసరి అవార్డు గ్రహీత అయినటువంటి సంతోష్ యాదవ్ గారు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, అఖిల్, అస్లం గారు, అభిమన్యు, అర్జున్ అన్న, లింగమన్న, అందరికీ కూడా నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అండర్-17 కుస్తీ పోటీలను నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. బట్ కుస్తీల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నప్పటికీ ఈరోజు దగ్గర 120 తాలీంలు ఉన్న హైదరాబాద్ సిటీలో, కానీ ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేక వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేషనల్ పోవాలన్నా, ఇంటర్నేషనల్ పోవాలన్నా కానీ వాళ్ళకి సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. అయితే అతి త్వరలోనే వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఫ్యూచర్కు ఒక పక్క ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్దామని చెప్పి నేను ఇప్పుడే సంతోష్ గారితో, అస్లం గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈరోజు ఈవెంట్ అంతా ఈవినింగ్ వరకు సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి, ఈరోజు కుస్తీ పోటీల వల్ల ఆరోగ్యం కూడా మరి బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలకు చిన్నతనం నుంచే ఈ రెజ్లింగ్ పట్ల కానీ స్పోర్ట్స్ పట్ల కానీ ఎంకరేజ్మెంట్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. బడంపేట్ సర్కిల్లో వెలుగులోకి వచ్చిన అవినీతి ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ, BRS నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ మేయర్ పారిజాతపై ఆరోపణలు చేయడంతో ఈ అంశం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో మౌనం వీడి బాలాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ పారిజాత స్పందించారు. కొంతమంది నాయకులు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంపేట్ ప్రాంతం అభివృద్ధి కోసం 5 ఏళ్ల పాటు కృషి చేశారని, నిరాధార ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తుందని చెప్తూ ఆమె కన్నీటి పర్యంతరమయ్యారు. ప్రతి పని కౌన్సిల్లో తీర్మానం తర్వాతే చేపట్టామని, అన్ని పనులకు కార్పొరేటర్లు మద్దతు ఉందని స్పష్టం చేశారు. తాను అవినీతి చేసినట్టు ఎవరైనా నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మేయర్ పారిజాత వెల్లడించారు. సరే, ఇప్పుడు ఒకటి అన్న క్వశ్చన్ అడిగిండు కదా. మీటింగ్కి వచ్చినటువంటి మాజీ మేయర్ గారికి, మాజీ PSC చైర్మన్ గారికి, డివిజన్ అధ్యక్షులు జంగయ్య గారికి, మరి నాతోటి కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ, గత 10-15 రోజుల నుండి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ అవినీతిపై జరుగుతున్న చర్చనీయాంశంలో భాగంగా బడంపేట్ కార్పొరేషన్లో గత 5 సంవత్సరాల నుండి పాలకవర్గం, మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరూ 32 మందిని ఏ పని చేసినా కానీ, ఏ ఒక్క పని చేసినా ముందుగా మీటింగ్ పెట్టుకోవాలన్నా కానీ ఫ్లోర్ లీడర్లను పిలిచి
ఏ డివిజన్కి ఎంత ఇస్తాము, ఎప్పుడు మీటింగ్ పెడదామని చర్చ జరిగిన తర్వాతనే మేయర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కార్పొరేటర్ అందరూ పిలిచి మీ డివిజన్లలో ఏ సమస్య ఉన్నది, మీ ప్రాంతాలలో డ్రైనేజ్కి రోడ్లకు మీరు 30 లక్షలు పెడతారా 40 లక్షలు పెడతారా అనేది దాని మీద అంతా చర్చించిన తర్వాతనే 5 సంవత్సరాల నుండి పెట్టడం జరిగినది. కానీ ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు ఏంటంటే మాకేం తెలియదు, ఏ తీర్మానం గురించి మాకు సంబంధం లేనట్టు మాట్లాడడం అనేది చాలా హాస్యంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఏ రోజు కూడా ఒక సర్వసభ సమావేశాలు 40-50 సర్వసభ సమావేశాలు జరగవచ్చు. ఏ ఒక్కరు కూడా నిలదీసిన సంఘటనలు లేవు. ఒక్క సర్వసభ సమావేశంలో ఏం జరిగిందంటే ఒక కార్పొరేటర్కు, బీజేపీ కార్పొరేటర్కు సంబంధించి అందరికీ ఒక తీరు పెడితే మాకు 20 లక్షల రూపాయలు తక్కువ పెట్టేందుకు కానీ ఒకసారి బైకట్ చేయడం జరిగింది. ఈరోజు శ్రీరెడ్డి మాట్లాడుతున్నారు, నీతివంచన లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన శ్రీరెడ్డి ఏం పని చేయించుకోలేదు. బీజేపీ వాళ్ళు ఒకరిద్దరు లేరు కదా, 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్లో 14 మంది ఉన్నారు, మేము 7 మంది ఉన్నాం. మన 7 మందితో అయితే తీర్మానం జరగదుగా, సిఆర్ అయితే పాస్ కాదుగా. తీర్మానం జరగకుండా కమిషనర్ కానీ అధికారులు ఫైల్ ముందుగా అయితే తీసుకెళ్ళారు కదా. ఒకటి గమనించాలి మీరు కూడా, ప్రెస్ మిత్రులందరూ కూడా. ఎందుకంటే ఈరోజు మేము దిగిపోయిన తర్వాత 15 నెలలు గడుస్తున్నది. 15 నెలల్లో ఏం జరిగిందో మీరు కూడా మీ కార్పొరేటర్ మీరు కూడా అప్పుడప్పుడు మున్సిపల్ హాల్స్ పోయారు, పనులు చేయించుకున్నారు. మరి ఏం జరిగిందనేది మీకు తెలియదు, మాకు తెలియదు. కొంచెం ఏదో జరిగిందంటారు, జరిగిందని ఉండొచ్చు. జరిగిందని కూడా మన ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకొని ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదులుతలేరు కదా. ఈరోజు మీరు ఏ పార్టీకి ప్లస్ చేసుకోవాలని మాట్లాడితే అది చాలా తప్పది. ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా జేసీపీ కావాలన్నా, 1 లక్ష రూపాయల వర్క్ జరగాలన్నా కూడా మీ అందరూ కూడా వచ్చి మేయతో కొట్లాడి మీరు తీసుకుపోయిన సంఘటన ఉన్నాయి. ఈరోజు ముఖం ముందర ఒక మాట, ముఖం సాటు ఒక మాట మాట్లాడడం పద్ధతి కాదు. ఈరోజు కూడా మేము కాంగ్రెస్ కార్పొరేటర్లము, పదవి తీనా కానీ మేము ఇళ్ళ కాడ పోయి డబ్బులు వసూలు చేస్తలేము. అదే డివిజన్లో మేము పనిచేస్తున్నాం. అదే శ్మశాన వాటిక కానీ డివిజన్లలో మీరు గ్రామంలో ఎంక్వైరీ చేయండి. గ్రామంలో ఎంక్వైరీ చేసినట్టయితే మీకు తెలుస్తుంది ఏ కార్పొరేటర్లు అవినీతి చేసిండు, ఏ కార్పొరేటర్ డబ్బులు వచ్చేసి అనేది. నీతి మాటలు కాదు. స్కూల్ మీద, బాలపూర్ గవర్నమెంట్ స్కూల్ మీద ధర్నాలు పెడతారు, ప్రెస్ మీట్లు పెడతారు. 40 లక్షలు తీర్మానం చేసింది మేయర్ అధ్యక్షతన, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, కార్పొరేటర్ అందరూ. అది వాస్తవం. టెండర్ అయింది, పని స్టార్ట్ అయింది. పని కూడా పూర్తి కాలేదు. 13-14 లక్షల పని కూడా చేయడం జరిగింది. అవినీతి జరిగిందంటే ఒకటి గమనించాలి సోదరులు అందరూ. ఎంబీ రికార్డ్ అయినాక నీకు చెక్కు పాస్ అయిన తర్వాత నీకు తేలేదు అవినీతి జరిగిందని. ఎంబీ రికార్డే కాకపోయా అవినీతి ఎట్లయితే అది ఏమన్నా తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగుగా మాట్లాడుతున్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. ఒకటి గమనించాలి మీరు. ఎందుకంటే ఒకటే దాని మీద 3 సార్లు ప్రెస్ మీట్ ఇప్పటి నేను ఇంటున్నాం. ధర్నా ఒకసారి పెట్టింది, ప్రెస్ మీట్ పెట్టింది. మేము కూడా అవినీతి సహించాం. మేము స్కూల్లో డెవలప్ కావాలని పెట్టాం. కేఎల్ఆర్ గారికి పోయి ఆ రోజు అట్టగా డిక్మెంట్ చేసుకొని మేయర్ ఉండేటప్పుడు 40 లక్షలు పెట్టింది వాస్తవం. అవినీతి జరిగినప్పుడు ప్రభుత్వంగా ఊగుంటలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవినీతిని సహించదు. బీజేపీ వాళ్ళు చెప్పిందో మాట నీతులు, చేసేది ఒకటి. నేను ప్రెస్ ముందరే చెప్తున్నాను, మేము పనికి ముందుంటాం, వస్తువులకు ముందుంటాం. మేము ఏ ఒక్క రోజు కూడా ఎదిరించలేదు. ఎందుకు మరి 50 సభ అయినప్పుడు మాకు ఇక్కడ అవినీతి జరుగుతుంది అని 5 నెలలు ఎందుకు పెట్టేవాళ్ళు? ఈ 10 నెలల జరిగిన దానికి వేరు బాధ్యతలు కాదు కదా. ఏముంటే పార్టీ మీద
బురద వెళ్తాడు. వాటికి ఏం సంబంధం? మా ఇన్ఛార్జి సంబంధం లేదు, మేయర్ గారికి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మాజీ మేయర్ గారికి కూడా సంబంధం లేదు. జరిగిన దానికి రేవంత్ అన్న గట్టిగా ఏసీబీ అన్ని చేస్తుండు, అది ఆయన దాచుకుంటాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నీతి నిజాయితీతో పనిచేస్తుంది. మీరు గ్రహించండి. ఏదో మేము ధర్మం గురించి కాపాడుతున్నామని కాదు. ధర్మం గురించి కాపాడుతారు ఒక మహిళను అవమానించడం కాదు. సమాజంలో హిందువులలో ఎంతోమంది బీదవాళ్ళు వాళ్ళని ఆదుకో. లేనిపోని మాటలు ప్రెస్ ముందుకు వచ్చి ఏదో చెప్పగానే మేము బలోపేతం మా పేరు వస్తాయనే విషయం తప్పుకోవాలి. ప్రజలను రండి, ప్రజల్లో పని చేయండి. మేము కూడా వస్తాం. పని చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు మాకు ఏం తెలియదు అంత మేరకే తెలుసు అంటే అది పద్ధతి కాదు. మేము చెప్తున్నాం. 5 నుంచి ఇప్పటికీ 6 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మేమున్న 5 సంవత్సరాల ఏ చిన్న పని కూడా ఏ పార్టీలో భేదం కూడా చూడలేదు. మేయర్ గారు వాస్తవంగా చెప్తాను. పార్టీ భేదంతో మాట్లాడతలేదు నేను. ఈ పార్టీ ఆ పని చూడకుండా అందరికీ సమన్వయంతో కూడా ముందుకు తీసుకెళ్ళారు. అవి 3 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం. మాకు కూడా పనులు చేసి మేము చేయలేని చెప్తలేం. ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంటాడు, ఆయన కూడా వాళ్ళు కూడా పర్మిషన్ ఇప్పించుకోలేదా? గ్రీన్ బెల్ట్లో ఎన్ని పర్మిషన్ ఇప్పించుకోరు? అవిటి మీద మేము ఈరోజు కలెక్టర్లో కాంపిటీ ఇవ్వడానికి మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మీరు చేసిన నీతి ఇప్పుడు ఏదో జరగగానే ఒక మేయర్ మీద ఆలం వేయడం అనేది అది తప్పు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నీతికే ముందు ఉంటుంది. అవినీతికి పాల్పడిన వాళ్ళలో ఎవరిని కూడా వదలదు. అధికారులతో మనం పని చేసుకున్నాం, మస్తు పని చేసినాం. సరే 122 కోట్లు అని చెప్తున్నారు. ఎంత ఇంక్వైరీ చేద్దాం. అది 15 నెలలు ఏం జరిగింది మరి ఒకటి గమనించాలి సోదరుల మీరు బ్రదర్స్, అన్నలు తమ్ముళ్ళు. ఒకటి 5 సంవత్సరాల మరి మీకు ఇన్ని మీటింగ్లు జరిగినప్పుడు అవినీతి మీద జరుగుతుందని మీరు ఎన్నడూ గట్టిగా కొట్లాడి మరి మీరు ఎన్నడూ కూడా కలెక్టర్ కాంపిటేట్ కానీ చర్చ ఎందుకు రాలేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? కార్పొరేటర్లు, బీజేపీలు కానీ బీఆర్ఎస్లు కానీ. మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే మా రేవంత్ మా ముఖ్యమంత్రి గారు కూడా నీతికే పనిచేస్తున్నాడు. ఒకవేళ అది అది దాన్ని బయటికి రావద్దు అనుకుంటే ఇవన్నీ ఇంక్వైరీ చేపించాడు సీఎం గారు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వారు వదలదు. అవినీతి అనేది ఎవరు చేసినా వాళ్ళు వదిలిపెట్టడం జరగదు. నీతి వంచన లేకుండా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద బురద వెళ్ళడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. నీతిగా పనిచేసినాం కాంగ్రెస్ కార్పొరేటర్లము. మీరు కూడా పని తీసుకున్నారు మేయర్తో. 5 సంవత్సరాలు ఏ పని అడిగినా అని ఒక్కొక్క సమయంలో మాకు చేయని పని కూడా బీజేపీలో చేసిరు మేయర్ గారు. కోసం మీరు అడవు జరిగితే అన్న మీకు కూడా తర్వాత పెడతానా, సరే వాళ్ళకు ఎమర్జెన్సీ అంటే కూడా మేము కూడా ఓపికతో ఉన్నాము. అలా వాళ్ళ డివిజన్లలో వాళ్ళకి తెలియకుండా కూడా ఒక కాలనీ వాళ్ళు ఎంతమంది వచ్చారు మేము ఉన్నప్పుడు కూడా. ఈ సమస్య ఉంది, ఆ సమస్య అంటే కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒకటి గమనించాలంటే ఏ తీర్మానం లేకుండా ఏ ఒక్క పని జరగలేదు. ఆనాడు ఉన్నట్టు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వచ్చిన తర్వాత నోటిఫైల్ అనేది సర్పంచ్లకు, చైర్మన్లకు, మేయర్లకు అందరికి నోటిఫైల్ చేసింది. అప్పుడు నోటిఫైల్ ఉంటుండే. ఏ పని చేయాలన్నా ఏ చక్రాలన్నా అని చైర్మన్ కానీ సర్పంచ్ నోటిఫైల్ చేసిన దాకా పని జరగవు. ఇప్పుడు మా వంతు ఏంది, సర్వసభ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత అధికారుల చేతికి వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసేదే ఫైనల్. వాళ్ళ బట్టి మనం తిరిగి పని చేసుకోవాలని అవుతుంది అనేది మన మీద ఉంటుంది తప్ప అప్పుడు మేయర్ చేత, ఎవరి చేత, కార్పొరేట్ చేత ఉండదు. దయచేసి ఇవన్నీ మీరు గమనించి ఇది ఏది న్యాయము, ఏది అన్యాయం అనేది, ఏది ధర్మం అనేది కూడా మీరు కూడా గ్రహించాలి. ఈరోజు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాం. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ప్రజలకే పనిచేస్తాం, ప్రజలకే పనిచేస్తున్నాం, ప్రజల మధ్యలోనే ఉంటున్నాము. ఈరోజు కూడా డైలీ కూడా పని చేస్తూనే ఉన్నాము.
మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ డివిజన్లో అభివృద్ధి ఉన్నది, ఏ డివిజన్లో కార్పొరేటర్ల మీద హ్యాండ్ ఉన్నది, ప్లస్ ఉన్నదని కూడా మీరు కూడా దయచేసి ఎంక్వైరీ చేయాలని కూడా మీ ముందు చెప్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్బాగ్ చమన్ ప్రాంతంలో కల్తీ నీరు తయారు చేస్తున్న గోదాంపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భవానీ ఎంటర్ప్రైజెస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ గోదాంలో సరైన విధంగా ఫిల్టర్ చేయకుండా లోకల్ కంపెనీ పేరుతో నీటిని షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే నీరు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండేందుకు కెమికల్స్ కలుపుతున్నట్టు అధికారులు తెలిపారు. దాడుల సమయంలో సుమారు 173 వాటర్ ప్యాకెట్ల బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అతి కొద్ది రోజుల్లోనే డోర్నకల్ నియోజకవర్గ ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న యువదళపతి ప్రముఖ పారిశ్రామికవేత్త కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణు నాయక్ ఆధ్వర్యంలో సిరోల్ మండల కోఆర్డినేటర్ ధరంసోత్ రామ్మూర్తి నాయక్ మన్నెగూడెం గ్రామ పంచాయతీలో గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి జననేతకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకుడు నానావత్ భూపాల్ నాయక్ అన్నారు. రైతులను రాజు చేయడమే లక్ష్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన యువ నాయకుడికి ఎప్పటికీ మా వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. మేడ్చల్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రామరెడ్డి నగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సాల్వెంట్ డ్రమ్ముల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల తీవ్రతకు కెమికల్ డ్రమ్ములు భారీ శబ్దాలతో పేలుతూ రోడ్లపైకి ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మాకు మార్నింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. మార్నింగ్ 7:40, 7:35 ఆ టైంలో మేము వచ్చేసరికి భారీ ఎత్తున స్మోక్ వస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి అందరికీ వాళ్ళ హెల్ప్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరికీ 6 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దాదాపు కంట్రోల్ అయింది. ఇంకా లోపల ఉన్నటువంటి కెమికల్ ఆ హీట్ వల్ల ఇంకా పొగ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పక్కకి స్ప్రెడ్ కాకుండా ఇమ్మీడియట్లీ ఆపడం జరిగింది. లోపల ఏమైనా వర్కర్లు కానీ ఎవరైనా ఉన్నారేమోనని వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎవరికి గాయాలు కావడం కానీ ప్రాణహాని కానీ జరగలేదు. చుట్టుపక్కల కూడా ఈ స్మోక్ వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఇక్కడికి రాకుండా రెగ్యులేట్ చేయడం జరిగింది. ముసారాంబాగ్ మూసి పరివాహక ప్రాంతం వాంబే బస్తీ వాసులకు బాసటగా నిలుస్తామంటూ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు మరియు ముసారాంబాగ్ బీఆర్ఎస్వి నాయకుడు నరేష్ యాదవ్ బస్తీలో పర్యటించి మూసి బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కొత్త సీఎం గారిని మార్పు కావాలి ప్రజలు ఇచ్చిన వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇచ్చిన ప్రజలు మారుస్తారు ఏదో అనుకుంటే పేదలు ఇల్లు కూర్చోడానికి ఒక శ్రీకారం చుట్టి ఉండే గూటిని ఉన్న ఇల్లుని కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్న ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక హెచ్చరిక ఇస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము హెచ్చరిక ఇస్తున్నాం. ఇదే మా పిలుపు. మీకు పేదల జోలికి రాకండి, పేదల ఇల్లు కూలగొట్టకండి, పేదలను రోడ్డు మీద పడేయకండి. మీరు ఇట్లాంటి పనులు చేస్తా ఉంటే మేము ఇదే బీఆర్ఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ముందుకు వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంబర్పేటలో జీహెచ్ఎంసీ కార్మికుల ఆందోళన. అవినీతి ఆరోపణలపై కన్నీటి పర్యంతమైన మాజీ మేయర్ పారిజాత. పాత బస్తీలో కల్తీ నీటి గోదాంపై దాడులు. డోర్నకల్లో నానావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలు. జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం. బస్తీ వాసులకు బాసటగా నిలుస్తామంటూ బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం. రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.